Our journey. హలో గాయస్, మేమైతే బెంగళూరు ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాం. Take second exit, then in 20 meters turn left onto Hall Road. Take second exit, then in 20 meters turn left onto Hall Road. చూడండి ఎంత కష్టమో ఎక్కడికన్నా స్టార్ట్ అవ్వాలంటే. Turn left, then in 65 meters turn left onto Clark Road. వాళ్ళకి కావాల్సిన లగేజ్ అంతా సర్దుకోవాలి. Meters turn right onto Clark Road. మార్నింగ్ లేసి సో అలానే ఎర్లీ మార్నింగ్ లేసి మొత్తం వాడికి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఆ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ట్రీస్ ఉన్నాయి, చల్లగా ఉంది క్లైమేట్. అంత ఎండలో వెళ్ళాం కదా, కొంచెం టైర్డ్ అయినట్టు అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉంది. అద్దుగండి కనిపిస్తుంది కదా, అదే బెంగళూరు ప్యాలెస్ అనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం దాని దగ్గరికి. పార్కింగ్ మొత్తం ఇంకా రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ పార్క్ చేసేసుకొని నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనం టికెట్స్ తీసుకోవాలి. ఇంక ఇక్కడ పార్కింగ్ అయిపోయిందనమాట. పార్కింగ్ అయిపోయాక మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాలి. సో టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆ జర్నీలోనే మా బుజ్జోడు నిద్ర కూడా పోయాడు. వాడు పనుకున్నప్పుడే ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు, అన్నీ చూద్దాం అనుకున్నాం లోపల. బట్ లోపలికి వెళ్ళింగానే టక్కని కళ్ళు తెరిసి కూర్చున్నాడు వాడు. టికెట్స్ మాత్రం పర్ మెంబర్కి 240 రూపీస్ అయినాయి. మా ఇద్దరికి 480 రూపీస్ అయినాయి. అక్కడ మనం ఎంటర్ అయిన అమ్మటే వాళ్ళు మనకి ఫోన్ అనే హెడ్ ఫోన్స్ ఇస్తారనమాట, ఇయర్ ఫోన్స్. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ప్రతి రూమ్ గురించి వాళ్ళు క్లారిటీగా ఇయర్ ఫోన్స్లో చెప్తారనమాట. అది కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అయ్యింది. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అది తీసుకుంటే ఏంటంటే ప్రతి దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు వాటి గురించి. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట వాటికి, ప్యాలెస్ ఎంట్రన్స్. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. హోల్ ప్యాలెస్ పిక్చర్ అనమాట ఇది. నెక్స్ట్ లోపల ప్యాలెస్ అయితే చాలా బాగుంది. బట్ చెప్పాను కదా, మైసూర్ ప్యాలెస్ అంత లేదు కానీ పర్వాలేదు, బాగానే ఉంది. బట్ మైసూర్ ప్యాలెస్ ఏంటంటే దీనికన్నా ఇంకా చాలా బాగుండిద్ది. అది చాలా పెద్దది కాబట్టి. సో మాకు ఫస్ట్ ఆ ప్యాలెస్ చూసిన తర్వాత దీన్ని చూస్తే ఇది కొంచెం చిన్నదిగానే అనిపించింది. బట్ కానీ బాగుంది. బయట గార్డెన్ కూడా చాలా బాగుంది.